అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. నేను ఈరోజు మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికొచ్చా. మాది మంగళగిరి. వావ్! ఓకే గైస్, నేను ఇదే ఫస్ట్ టైం వ్లాగ్ తీయడం. అట్నా? ఓకే, నా బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉంది? మా మెయిన్ డోర్‌కి వెంకటేశ్వర స్వామి. నాకిదంటే చాలా ఇష్టం. నేను మీకొకటి చెప్పాలి. చెప్పు. ఏదో ఏదో ఒక్కటి చెప్పు. నాది గోదావరి. సో, నాకు ఫిష్ అంటే చాలా మేము ఇష్టం. గోదారోళ్ళమండి. సో, మా ఇంట్లో కూడా అక్కడ కాకినాడలో సో, నాకిష్టం అని చెప్పి మా మమ్మీ అట్లా చేస్తా ఉండేది. సో, ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. అత్తయ్య గారు నా ఇష్టాయిష్టాలన్నీ తెలుసుకొని నాకేది ఇష్టమో అది వండి పెడతారు. సో, ఆ స్పెషల్‌ది ఈరోజొచ్చింది. అత్తయ్య గారు నాకు ఇష్టమైన ఫిష్‌తో ఒక వెరైటీ చేయబోతున్నారు. సో, అత్తయ్య గారి మాటల్లోనే విందాం. అత్తయ్య, ఈరోజు ఫిష్‌తో ఏ స్పెషల్ చేస్తున్నారు? నెల్లూరు చేపల పులుసు చేస్తున్నాం. ముందుగా ఫిష్ని బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత అందులో ఉప్పు పసుపు వేసి మళ్ళీ ఇంకొకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఫిష్ నీచి స్మెల్ రాకుండా ఉంటుంది. తర్వాత మసాలా ప్రిపరేషన్ కోసం 1 కేజీ ఫిష్కి ఒక పెద్ద ఆనియన్ అండ్ 1 మీడియం సైజ్ టొమాటో కట్ చేసి మిక్సర్లో వేసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి ఫిష్ కర్రీ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఫిష్ కర్రీ వండుకోవడానికి వెడల్పాంటి బాండీ పెట్టుకోవాలి. అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ టొమాటో మిక్చర్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ ఇట్లా పైకి వస్తుంది. అట్లా అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు లెక్క. ఇట్లా ఆనియన్ టొమాటో పేస్ట్ ఫ్రై అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చింతపండు పేస్ట్ వేసుకోవాలి. లేదా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వాటర్ అయినా వేసుకోవచ్చు. తర్వాత అందులో ఉప్పు, చిటికెడంత పసుపు, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, ఇంకా మెంతి పొడి, లాస్ట్లో ఇంగువ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా వేసి బాగా ఆ పేస్ట్ అంతా కలిసేలా కలుపుకోవాలి. ఆ పేస్ట్ అంతా వాటర్లో బాగా మిక్స్ అయ్యాక మనం చేపల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చేపలు డిస్టర్బ్ అవ్వకుండా చేపకి మధ్యలో స్పేస్ ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే ఈవెన్గా ఉడుకుతుంది. తర్వాత లిడ్ క్లోజ్ చేసి 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ అయ్యాక మంచిగా ఇట్లా కుక్ అవుతూ ఉంటుంది. సో గరిటె పెట్టకుండా బాండీ పట్టుకొని ఇట్లా కలుపుతూ ఉండాలి. ఇట్లా అయితే ఫిష్ విడిపోకుండా ఉంటుంది. ఇంకా లాస్ట్లో కూడా ఇంగువ యాడ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. అట్లా 5 మినిట్స్ కుక్ అయ్యాక ఎంతో రుచికరమైన నెల్లూరు చేపల పులుసు రెడీ. సో ఈ మెజర్మెంట్స్తో నెల్లూరు చేపల పులుసు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. సో మీకు మా నెల్లూరు చేపల పులుసు స్టైల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.